సో పోసాని ఇష్యూ కూడా ఈ విషయాల్ని అంటే చట్టంలో ఉండే లూప్ హోల్స్ కావచ్చు, ఫంక్షనింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, అధికారంలో ఉండేవాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు, అంటే లాని ఎలా బెండ్ చేయొచ్చు అనే దానికి పోసాని ఒక ఎగ్జాంపుల్. పోసాని ఖచ్చితంగా తప్పు చేశాడు, దారుణంగా తిట్టాడు. ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ పిల్లల్ని వాళ్ళ భార్యని అతి దారుణంగా మాట్లాడాడు. ఆయన ఎవరు కూడా అలా మాట్లాడే ఇది ఉండదు. అంత దారుణంగా ఈయన బాగా చదువుకున్న వ్యక్తి, పిహెచ్డి చేశాడు తెలుగులో, 100 సినిమాలకు పైన మాటలు రాశాడు. అతనికి ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అంత దారుణంగా దిగజారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన దానికి ఇచ్చే ఇదేంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నన్ను ఇంకా ఘోరంగా మాట్లాడారు జనసేన వాళ్ళు. అది వాస్తవమే, ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడవచ్చు. 3 రోజులు ఆయన్ని అజ్ఞాతంలోకి పోయేట్టుగా జనసేన వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అన్న వాదన కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎవడో నన్ను కొట్టాడు కాబట్టి నేను 2 దెబ్బలు ఎక్కువ కొట్టాను వాడిని అంటే నీకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. కాబట్టి మోరల్గా కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తే దాన్ని పోరాడాలి కాదు తప్ప నేను కూడా చేస్తాను అన్నప్పుడు ఇంకా వాళ్ళని అనే అర్హత మనం కోల్పోతాం. సో ఆ రాంగ్ ట్రాక్లోకి పోసాని కృష్ణమురళి వెళ్ళాడు. సో కాబట్టి అతని మీద ఖచ్చితంగా కేసులు అయితే పెట్టాలి. కానీ ఈ ఒక తప్పుని సరిదిద్దే క్రమంలో మనం పెద్ద తప్పులు చేయకూడదు. ముఖ్యంగా గవర్నమెంట్, ప్రభుత్వాలే న్యాయాన్ని చట్టాలను పక్కన పెడితే ఇంకా ప్రజల్ని అడిగే హక్కు ప్రభుత్వాలకు ఏముంటాయి? సో ఆ హక్కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా ఇదే తప్పు. గతంలో జగన్ ఇదే పనిచేశాడు. ఇక్కడ గతంలో కేసీఆర్ వాళ్ళు ఇంకా దారుణంగా వ్యవహరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. జర్నలిస్టులని ఇప్పుడు మొన్న అరెస్ట్ చేసిన రేవతి వాళ్ళ మీద కూడా ఈ 301 సెక్షన్ పెట్టారు. ఆమె ఏ క్రైమ్ సిండికేట్లో మెంబర్. సో ఇదంతా ఏంటంటే ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ప్రత్యర్థులను వేధించాలి కాబట్టి లాని బ్రేక్ చేసి లాలో ఉండే లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలని వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని చేయడం అనేది కనబడుతుంది. పోసాని విషయంలో కూడా అదే జరిగింది. అందుకని తను 24 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. నిజానికి అరెస్టే కాకూడని నేరం చేస్తే చట్ట ప్రకారం చెప్తున్నాం, మోరల్ యాంగిల్ కాదు. సో ఇతనికి 24 రోజులు జైల్లో పెట్టారు. అది కూడా 16 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదైన, మొత్తం 30 కంప్లైంట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 16 కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యి, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పిటి వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వార్ని అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉంటే ఇంకొక కేసులో అతన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ వారెంట్ అప్లికబుల్ అవుతుందన్నమాట. అలాగా అతను ఇంకా వచ్చేస్తాడు అనగా సిఐడి ఎంటర్ అయింది. సిఐడి ఒక కేసు పెట్టింది. సో దాంట్లో మళ్ళీ కోర్టు ఈ సిఐడి కేసు పెట్టింది, ఇది ఈ సెక్షన్ల కింద పెట్టచ్చా, దీన్ని అరెస్ట్ చేయొచ్చా అనేది కూడా కోర్టు ఏం చూడకుండా మళ్ళీ కూడా హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి మళ్ళీ కింద కోర్టు ఇతనికి రిమాండ్ ఇచ్చేసింది. సో మళ్ళీ ఇతను గుంటూరు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు నిన్న ఈ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. సో బెయిల్ కండిషన్లు ఏంటంటే 2 లక్షల జామీను, షూరిటీ, తర్వాత 2 మనుషులు జామీన్ ఇవ్వాలి. ఇది ఫ్రైడే వచ్చింది బెయిల్. ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. సో సాటర్డే నిన్న ఆయన బయటకు వచ్చాడు. సో కండిషన్లు ఏమున్నాయంటే, ఒకటి ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఈయన గుంటూరుకి వెళ్ళి మంగళగిరిలో సిఐడి ఆఫీస్లో 10 నుంచి 12 లోపల సంతకాలు పెట్టాలి 1 మంత్ వరకు. సో దట్ ఈజ్ నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 వచ్చి దేశం వదిలి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అదే నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి ఇతను ఈ కేసు గురించి కానీ లేకపోతే తనని ఎలా ట్రీట్ చేశారని కానీ ఈ విషయాలు ఏవి బయట మాట్లాడకూడదు, అంటే విమర్శించకూడదు. సో అది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి మిగతా కేసుల్లో కావచ్చు, ఇప్పుడు బెయిల్ వచ్చిన కేసులో కావచ్చు, అన్నిట్లో కూడా పోలీసులకు సహకరించాలి. ఇది 4 కండిషన్. ఇవి జనరల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు పెట్టే కండిషన్లు. ఎవరికైనా, పోసానికి స్పెషల్ ఏం కాదు, అందరికి ఇదే పెడుతుంటారు వాళ్ళు. జనరల్గా ఉండే నామ్ అనమాట. అంటే బెయిల్ ఎందుకు ఇస్తారు, మామూలుగా అసలు బెయిల్ అనేది రూల్ అని, జైలు అనేది ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఏ మనిషినైనా కూడా అతనికి ఫండమెంటల్ రైట్ వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. సో ఈ లైఫ్ని, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని, జీవించే హక్కుని భంగం కలిగించడమే జైల్లో పెట్టడం అంటే. సో జైలుకి పంపించాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్లు ఉంటేనే జైలుకి పంపించాలి. అంటే ఈ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటారు, ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతాడేమో అని
లేదు సాక్షుల్ని బెదిరిస్తాడా లేదా ప్రలోభపరుస్తాడా అని, మూడోది సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు. వీటిని ప్రూవ్ చేయగలగాలి, ఇవి నిజమని, అంటే అతను చేయగలడు అన్నది నమ్మితే కోర్టు అప్పుడు అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లోకి పంపించవచ్చు. సో ఇక్కడేమైంది, ఇతను అవన్నీ చేయడు కాబట్టి ఇతన్ని బెయిల్ ఇచ్చేయచ్చు అనేది బెయిల్ ఇచ్చేశారు. రెండోది అసలు ఇతను సెక్షన్లే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అంటారు. కాగ్నిజబుల్ అంటే వితౌట్ పర్మిషన్ అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా. సో అందుకని ఇతని సెక్షన్లు కూడా నిజానికి రాంగ్ సెక్షన్లు పెట్టారనేది కూడా ఉంది కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వడంలో పెద్ద ఇది లేదు. పైగా 24 రోజులు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు లోకేష్ కాల్ వచ్చింది అనేది ఒక ఇది వస్తుంది. చాలా